ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు 26వ అధ్యాయము 25వ వచనం. 1 Samuel 26 and verse 25. అందుకు సౌలు, దావీదా నాయనా, నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నీవు ఘనకార్యములు పూనుకొని విజయమునందుదువుగాక అని దావీదుతో నేను. Then Saul said to David, Blessed be thou, my son David. Thou shalt both do great things, and also shalt still prevail. ప్రియులారా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. తిరిగి మరి యొక్క ఉదయకాల సమయాన్ని మీతో కలిసి నేను కూడా ఆనందించి స్తుతించి దేవుని మహింపరిచే కృప మనకిచ్చినారు. అందును బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలు దేవుని వాక్యము ద్వారా ప్రభావితం చేయబడినట్లయితే అవి ప్రతిఫలము, ఆశీర్వాదములు ఇస్తాయి. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, సౌలు యొక్క కార్యములు కానీ పనులు కానీ పగతో నిన్నవి, ద్వేషముతో, కోపంతో నిన్నవి. కానీ దావీదు యొక్క మనస్సు దేవుని మనసు కలిగి ఉన్నాడు. ప్రేమించేవాడై ఉన్నాడు. ద్వేషించేవారిని కూడా ప్రేమించేవాడై ఉన్నాడు. పగపట్టేవారిని కూడా ఆశీర్వదించేవాడై ఉన్నాడు. వారికి మేలు చేయాలని ఆశపడినాడు. ఆయన యొక్క మనసు యొక్క ప్రతిఫలమే తను రాజుగా చేసింది, ఘనమైన కార్యం చేసేవాడిగా చేసింది. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో దావీదు మనసు నీకున్నట్లయితే, ప్రేమించే మనసు, క్షమించే మనసు, ఇతరులను ఆశీర్వదించే మనసు నీకున్నట్లయితే, ఓ దేవుడు మన యొక్క ఆశను చూసి మన జీవితాలను హెచ్చిస్తాడండి, మన బ్రతుకులు మారుస్తాడండి. మన యొక్క ఆశలను, ఆ యొక్క ఉద్దేశములను ఆయన సఫలపరుస్తారు. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి ఇక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని యొక్క మార్గములు ఎంత రమ్యమైనవి, ఎంత ఉన్నతమైనవి ప్రభువా. అవి మా జీవితాలకు ఎలాంటి మేలు చేస్తాయి. పగవారిని కూడా క్షమించేటువంటి మనస్సు, ద్వేషించే వారిని ఆశీర్వదించే మనస్సు ప్రభువా. ఎలాంటి కృప, ఎలాంటి ఘనత యేసు ప్రభువులో ఉన్నవారికి ఉంది. అందుకే వారి జీవితాలు నెమ్మదిగాను, సుఖంగాను ప్రభువా, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. అలాంటి కృప మా పిల్లలందరూ దయచేయండి. ఈ ఉన్నతమైన కృప ఇవ్వడానికి మీరు సులుకెక్కినారు. మా పాపములు భరించినారు, మమ్మల్ని క్షమించినారు. మాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తిరిగి ఉదయకాల సమయంలో మా పిల్లలను దర్శించండి. దేవుని యొక్క ప్రేమను చూపెట్టి ప్రభువా, ప్రతి దాన్ని జయించడానికి సహాయం ఇచ్చేయమని ఈ దినమంతా మీరు కింద భద్రపరచండి. ప్రత్యేకంగా ఎవరైతే అనారోగ్యం గుండి బాధపడుతున్నారో జ్ఞాపకం చేసుకుని ముట్టండి, స్వస్థపరచండి. మీ సహాయం మాకు దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.